నువ్వు భార్గవిని కోర్టులో ఇరికించాలి, దానికి శిక్ష పడేలా చెయ్యాలి. నీ ట్రాలీలో సరుకు మార్చింది ఇతనేనా? అవును సార్. మార్చమని చెప్పింది మా మేనకోళ్ళు భార్గవేనండి. అబద్ధం యువర్ ఆనర్. తను అడిగిన డబ్బు ఇవ్వలేదని ఇదంతా చేశాడు సార్ వీడు. నేను ప్లాన్ చేస్తాను మేడం అని ఆ మహేంద్రే సైనైడ్ తెచ్చి బాక్స్ లో కలిపాడు. ఇదంతా దేవుడు మహేంద్రల పని అని కోర్టు నిర్ధారించటమైనది. చూసావాక్క, మీ మరిది గారు చేసిన నిర్వాకం ఇప్పుడేమంటావు? నేను ఎంత చెప్పినా విన్నావా? అక్కడికి ఆయన గారు గొప్ప మనిషి, రాముడంత గొప్పవాడని కీర్తించావు. ఒక పసిబిడ్డ చావుకి కారణమైన మనిషిని ఎలా కాపాడాడో చూడు. ఆ బిడ్డ పోయినందుకు నువ్వు ఎంత ఏడ్చావో నాకింకా గుర్తుంది. పసిబిడ్డని పొట్టన పెట్టుకున్న వాళ్ళని వదలను అని నాతో అంతా పోట్లాడావు కదక్కా. మరిప్పుడేమంటావు? ఆ బిడ్డని చంపిన పాప ఎవరిదక్కా? కక్షతో అంత చేసిన భార్గవిదా? లేక భార్గవిని కాపాడి నీకు నాకు అన్యం పుణ్యం ఎరగని ఆ చిన్న పిల్లకు అన్యాయం చేసిన నీ మరిది గారిదా? ఎంత ద్రోహం చేశాడో చూడక్క. ఆ రోజు శ్రీరామచంద్రుల్లా మాట్లాడాడు. భార్గవి కోర్టుకెక్కినా తనే తప్పు చేయలేదని వాదించాడు. చివరికి DNA టెస్ట్ లో అడ్డంగా దొరికిపోయాడు. ఉన్నట్టుండి ప్లేట్ మార్చి నా కూతురు అంటూ ఆవిడ పంచన చేరాడు. చందు గురించి పట్టించుకోవడం మానేశాడు. రాజాని తీసుకెళ్లి ఆ అక్రమ సంతానానికి పార్ట్నర్ని చేశాడు. ఇంత చేసిన మనిషిని ఏం చేయాలి? ఎంత తెలివిగా అందరి నోర్లో మూయించాడు. భార్గవే ఆ కల్తీ చేసిందని అందరికీ తెలుసు. ఆ దేవుణ్ణి పంపించింది తను, ఆ బాక్స్ మార్చింది తను, చివరికి పసిదాన్ని చంపిన పాపని మూట కట్టుకుంది తను. అంత చేసినా నా బిడ్డకేం తెలియదు, అమాయకురాలు అని ఎంత కన్విన్స్ చేశాడు. ఏంటక్క, ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడినమ్మా? ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. కళ్ళు మూసినా తెరిచినా నాకు ఆ పసిబిడ్డే కనిపించేది. ఆ పాప మరణం నుంచి తేరుకోవటానికే నాకు చాలా రోజులు పట్టింది. ఏ పాపం తెలియని పసిబిడ్డ ఆఖరికి ఇద్దరు వ్యక్తుల అహంకారానికి బలైపోయింది అంటే నోట మాట రావడం లేదు. లోకం కూడా తెలియని పసిబిడ్డ ఎవరి స్వార్థానికో బలయిందా? అది నాకు సంబంధించిన వ్యక్తి స్వార్థానికి బలవటం భరించలేకపోతున్నాను. బలవ్వలేదక్కా, బలి చేశారు. తనే, ఆ రాక్షసే తన స్వార్థానికి బలి చేసింది. ఏ ఉద్దేశంతో ఆయన గారు కాపాడారో ఆయనకే తెలియాలి. ఎంతైనా కన్నబిడ్డే కదమ్మా, అందుకే కాపాడుంటాడు. దానికి ఎందుకు తల్లి ఇంత గొడవ? కన్నబిడ్డ ఎవరు? అదా ఆ భార్గవా? తను కన్నబిడ్డ అయితే మరి చందు ఎవరు? కానీ నేనెవరు? ఇదిగో ఈవిడెవరు? మా అందరికంటే ఆయన గారికి అక్రమ సంతానం ఎక్కువైపోయిందా? నన్ను అన్యాయంగా కేసులో ఇరికించినప్పుడు మరి నా కోసం ఎందుకు పోరాడలేదు? ఈ రోజు భార్గవిని కాపాడినట్టు ఆ రోజు నన్నెందుకు రక్షించలేదు? ఏ దానికంటే నేను తీసిపోయానా? ఇప్పటికైనా ఆ మనిషి నిజ స్వరూపం ఎలాంటిదో తెలుసుకో అక్క. వదిలేయమ్మా, అలాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వదిలే. నువ్వు నేను వదిలినా ఆ దేవుడు మాత్రం వదలడక్క. అబన్ శుభం తెలియని ఆ పసిబిడ్డని చెప్పిన పాపం వెంటాడుతూనే ఉంటుంది. ఆ తండ్రి కూతుళ్ళని నాశనం చేస్తుంది. భార్గవి,
చేసిన పనికి నీకు కోర్టులో శిక్ష పడేలా చేయొచ్చు. అవకాశం కూడా నాకు దొరికింది. కానీ నిన్ను ఎందుకు వదిలేశానో తెలుసా? నువ్వు మోసపోయిన దానివే కాని దుర్మార్గురాలు కాదనే ఒకే ఒక్క కారణంతో. జయంతితో పోటీ పడ్డా. పోటీ అనేది ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉండాలి, కానీ ఇలా కుట్రలు కుతంత్రాలతో సాగకూడదు భార్గవి. చూడు, జయంతిని ఓడించమని ఒక్క మాట చెప్తే ఆ దేవుడు మహేంద్రలు కలిసి ఎంత పనిచేశారో. వాళ్ళు చెప్పిందే నిజమని ప్రూవ్ అయి ఉంటే నీ పరిస్థితి ఏమై ఉండేది? ఆపండి. ఏంటి, నన్ను కాపాడాను అని నాకు లెక్చర్లు పీకుదామని చూస్తున్నారా? నాకు నచ్చనిది అదే, ఒకరి చేత చెప్పించుకోవడం. నాకు నచ్చిందే నేను చేస్తాను, అదే నా నైజం. అక్కడికి తమరేదో గొప్ప వ్యక్తి అయినట్టు మాట్లాడుతున్నారేంటి? నన్ను కాపాడినంత మాత్రాన మా అమ్మకు చేసిన ద్రోహాన్ని మర్చిపోతాననుకోవద్దు. మీ అమ్మని నేను ద్రోహం చేయలేదని నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు నమ్మవు. నేనిప్పుడు ఏం చెప్పినా నిన్ను నమ్మించడం కోసం చెప్పే కట్టుకదే అనుకుంటావు నువ్వు. సౌందర్య విషయంలో నేను తప్పు చేశానా లేక నేనే మోసపోయానా అనేది నాకు, చనిపోయిన మీ అమ్మకు మాత్రమే తెలుసు. అది తెలిసే రోజు వచ్చినప్పుడు తప్పకుండా నీకు తెలుస్తుంది భార్గవి. కానీ నువ్వు మాత్రం నా బిడ్డవే అని నమ్మాను, కాబట్టే ఇక్కడికి వచ్చాను. నువ్వు ఆ పసిబిడ్డ చావుకి కారణం కాదు అని నమ్మాను, కాబట్టే నిన్ను కాపాడుకోగలిగాను. ఒక తండ్రిగా నా కూతుర్ని కాపాడుకోవడం నా బాధ్యతనే. మొదటించు నువ్వు నన్ను తిట్టినా, అవమానించినా, అసహించుకున్నా నీ చుట్టూ తిరుగుతూ నిన్ను రక్షించుకుంటున్నాను. ఆ దేవుడి గురించి, మహేంద్రుల గురించి నీకెన్నిసార్లు చెప్పినా నమ్మకుండా వాళ్ళని చేరదీశా. కానీ చివరికేం జరిగింది? నువ్వు ఆ లాయర్తో మాట్లాడుతూ నేను అనాథగా పెరిగాను, ఒక అనాథ బిడ్డను చంపుతానా అన్న ఒక్క మాట నేను వినకపోయి ఉంటే నీకీ పాటికి శిక్ష పడి ఉండేది. భార్గవి, నేనిప్పటికీ చెప్తున్నాను, ఇకనైనా నీ వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుసుకో. నువ్వు మొండి మనిషివే కానీ దుర్మార్గురాలు కాదమ్మా. ఎందుకంటే నువ్వు నన్ను అసహించుకున్నా నీలో ప్రవహించేది నా రక్తమే. 25 ఏళ్లుగా ఈ ప్రేమ ఏమైపోయిందని నువ్వు అనుకోవచ్చు, కానీ 25 ఏళ్లుగా నీ గురించి అస్సలు నాకు తెలియదు భార్గవి. దానికి కారణాలు చాలా ఉన్నాయి, అవి నీకు చెప్పినా అర్థం కావు. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు నా కూతురు అన్న విషయం ఈ లోకానికి పరిచయం చేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. అంతేకాని నీ ఆస్తి గురించో అంతస్తు గురించో నేను ఇక్కడికి రాలేదు. ఇకనైనా నీ వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుసుకో. నువ్వు ఎన్ని అన్నా నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఎందుకంటే నా దృష్టిలో చందు ఎంతో నువ్వు అంతే. చందు,
ఇక్కడేం చేస్తున్నావు? మా అమ్మ చాలా అదృష్టవంతురాలు కదండి. అదేంటి ఉన్నట్టుండి మీ అమ్మ గురించి ఆలోచిస్తున్నావు? కోర్టులో మా నాన్న తీరు చూశాక మా అమ్మ గుర్తుకొస్తుందండి. ఆవిడ చాలా అదృష్టవంతురాలు కాబట్టేనేమో తొందరగా చచ్చిపోయింది. పొరపాటున బతుకుంటే ఈరోజు మా నాన్న చేస్తున్న పనులు చూసి కుమ్మిలి కుమ్మిలి చచ్చేది. అదేంటి చందు? నేను చెప్తున్న నిజమండి. మీరే చూశారు కదా మా నాన్న కోర్టులో ఎలా మాయ చేశాడు. మీరే చూశారు కదా ఆ రోజు ఆయన గురించి తప్పుగా మాట్లాడితే తప్పు చందు, ఆయన గురించి అలా అనకూడదు అని వాదించారే. మరి ఈ రోజు కూడా ఆయన వెనకేసుకొని వస్తారా? ఆయనకి తెలీదా ఆ పసిబిడ్డ చావుకి కారణం ఎవరో? ఆయనకి తెలీదా జయంతమ్మ మీద అన్యాయంగా నేరం మోపిందెవరో? ఆయనకి తెలీదా మన మధ్య చిచ్చు పెట్టింది ఎవరో? అన్నీ తెలిసి కూడా భార్గవిని కాపాడిన మనిషిని ఏం చెయ్యాలి? నిజంగా మా అమ్మ ఏ లోకంలో ఉందో కానీ ఇలాంటి మనిషికి భార్యగా బతికినందుకు కుమిలిపోతుంది. చందు, నువ్వు ఆవేశంలో మీ నాన్న గురించి మాట్లాడుతున్నావు కానీ ఒక్కసారి గతంలోకి వెళ్ళి చూడు. నీకు చావు తప్పదు అని తెలిసినప్పటి నుంచి మీ నాన్న ఎంత కుమిలిపోయారు. నిన్ను కాపాడటం కోసం ఎంత కష్టపడ్డారు. చివరకు నువ్వు పోయిన తర్వాత ఆయన నీతో పాటు చచ్చిపోవాలనుకున్నారే. అలాంటి మనిషిని పట్టుకొని ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్? అంత మంచి మనిషి ఇలా ఎందుకు మారారో మీరు చెప్పండి. ఆ భార్గవి మన జీవితంలోకి రాకముందు వరకు ఆయన మన మనిషి అండి. ఆ తర్వాత నుంచి ఆయనలో చాలా మార్పు వచ్చింది. అంతవరకు మన కోసం బతికిన మనిషి ఆ భార్గవి పంచన చేరాడు. దానికోసం ఏ పాపం చేయడానికైనా వెనుకాడలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య గురించి ఏ రోజైనా ఆలోచించారా? అమ్మ మీద అంత పెద్ద నేరం మోపితే కనీసం ఆయన చెల్లించారా? చెయ్యని నేరానికి అమ్మకు శిక్ష పడుతుంటే కనీసం అమ్మ ఎలా ఉందో పట్టించుకున్నారా? ఈ రోజు ఆ భార్గవి కోసం కోర్టులో మాయ చేశాడు. తప్పు చేసిన దాన్ని కాపాడాడు. ఒక పసిబిడ్డ ప్రాణం తీసిన దాన్ని ప్రాణాలు కాపాడాడు. ఆ మనిషిని ఏం చెయ్యాలి? వద్దు చందు, దయచేసి ఇంకేం మాట్లాడుకు. ఏ మనిషి ఏ దశలో ఎలా మారాలో ఎలా మాట్లాడాలో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు. ఇది మీ నాన్న చేసిన పని కాదు, ఆ భగవంతుడు చేసిన పని. నువ్వు అనవసరంగా ఆవేశపడకు. నా కూతురు భార్గవికి ఈ కేసుకి ఏ సంబంధం లేదు యువర్ ఆనర్.
ఏంటమ్మా ఇది? నువ్వనుకున్నట్టు నాన్న నిజంగా దుర్మార్గుడా, లేక నువ్వు పొరపాటు పడ్డావా? నిజంగా నా కోసమే నాన్నగారు ఇక్కడ ఉంటున్నారా? నన్ను కూతురుగానే కాపాడారా? లేక దీని వెనక ఏదైనా కుట్రుందా? నాకు శిక్ష పడే ఛాన్స్ ఉంది. నేను చేసిన అవమానాలు చాలా ఉన్నాయి. అందరి ముందు దోషిని చేసి ఆయన పరువే తీశాను. అయినా ఎందుకు నా కోసం పోరాడారు? ఇది నిజమా అబద్ధమా? ఎన్ని మాయలు చేసినా, ఎన్ని మాటలు చెప్పినా ఆయన నాకు శత్రువే. నీ జీవితం నాశనం చేసిన వాళ్ళు అందరూ నాకు శత్రువులేనమ్మా. ఎందుకు మూర్తి గారు? కృష్ణ అంకుల్ భార్గవిని కాపాడారు. ఆ అవసరం ఏంటి? భార్గవిని కాపాడి అందరి దృష్టిలో దుర్మార్గుడిగా మారారు. ఇది మంచుకో చెడుకో ఏం అర్థం కావట్లేదు. భార్గవి ఆ బాక్సులు మార్పించింది అనేది వాస్తవం. అలాంటి మనిషికి శిక్ష పడేలా చేయాల్సింది పోయి ఎందుకు కాపాడారు? అంకుల్ చేసింది తప్ప ఒప్ప అని నిర్ణయించలేకపోతున్నాను. ఏం ఆలోచించకుండానే కృష్ణ గారు భార్గవిని కాపాడతారా రాజా? తండ్రిగా బిడ్డకు రక్షణ కల్పించడం బాధ్యత. ఒక కన్న తండ్రిగా పనిచేశారేమో. దుర్మార్గుల మీద జాలి చూపించడం ఏంటి మూర్తి గారు? భార్గవి లాంటి మనిషి మీద జాలి చూపించడం కూడా తప్పేనండి. తన లైఫ్ లో ఒక్కసారైనా పెద్ద ఎదురు దెబ్బ తగలాలి. అప్పుడు గాని మనుషుల గురించి, మానవత్వ విలువల గురించి తెలిసిరాదు. ఏది ఏమైనా అంకుల్ మాత్రం చాలా పెద్ద తప్పు చేశారు. అపాత్రదానం అంటే ఇదేనండి. ఆ భార్గవి పైశాచికత్వం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేసిన వాడిని నేను. నాకు బాగా తెలుసు. ఒక్కసారి తనకి ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసేలా చేయాలి. నిజమే రాజా. రండి అంకుల్, కూర్చోండి. రండి. తప్పు చేసిన వాడికి కూర్చొని మాట్లాడే అర్హత ఉందంటారా? మీరే కాదు, అందరూ నేను తప్పు చేశానని అనుకుంటున్నారు. కానీ ఆ తప్పు నేను ఎందుకు చేశానో నాకు తెలుసు. అది చెప్పుకుందాను వచ్చాను రాజా. ఎందుకంటే నా గురించి ఆలోచించేది చాలా తక్కువ మందే ఉన్నారు. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా తక్కువే. అందుకేనేమో అందరి దృష్టిలో నేను తప్పుడు మనిషిగా నిలబడిపోయాను. మిమ్మల్ని రాజా ఎప్పుడు తప్పుగా అనుకోలేదు కృష్ణ గారు. మీకు భార్గవికి బుద్ధి చెప్పే అవకాశం ఉండి కూడా ఎందుకు తనని కాపాడారా? కారణం ఏమైంటుందని ఆలోచిస్తున్నాడంతే. అవకాశం ఉందండి. నేను అడ్డుపడకపోయి ఉంటే ఖచ్చితంగా శిక్ష పడి ఉండేది.
కానీ ఆ శిక్ష పడితే తండ్రిగా నేను బ్రతికుండడం అనవసరం కదండి. నిజానికి భార్గవి మనుషుల్ని చంపమని చెప్పేంత దుర్మార్గులారు కాదండి. ఆ బాక్సులు మార్చమని చెప్పింది, కానీ అందులో మనుషులు చనిపోయేంత విషం నింపమని తను చెప్పలేదు. అది ఆ దేవుడు చేసిన పని. వాడు భార్గవి పక్కన చేరి తన నాశనాన్ని కోరుకున్నాడన్న మాట నిజమండి. రాజా, నీకు భార్గవి చేసిన ద్రోహానికి తనకి ఉరిశిక్ష వేసిన తప్పులేదు. కానీ ఎంతైనా కన్న తండ్రిని కదా. బిడ్డ తప్పు చేస్తే సరిదిద్దాలని చూస్తాను, కానీ చంపుకోవాలని ఏ కన్న తండ్రైనా చూస్తాడా? నేను తండ్రిలాగానే కాపాడాను, అంతేకాని నాకు మరో ఉద్దేశం లేదు రాజా. నాకు 2 కళ్ళల్లో ఏ కన్ను కావాలంటే ఏం చెప్పను. 2 కళ్ళు ఒకటే. భార్గవి కూడా అంతే. తను మనందరిని అపార్థం చేసుకున్నదన్నది నిజం. అపార్థం తొలగించడం మన బాధ్యత. తన అపార్థంలో ఒక అర్థం ఉందనిపించింది, అందుకే తన పంచన చేరాల్సి వచ్చింది. చేయని తప్పుకు శిక్ష పడుతుంటే తను కాపాడాల్సి వచ్చింది. నాకు చందు అంటే ప్రాణం, జయంత్ అంటే ప్రేమ, నువ్వంటే అభిమానం, వదినంటే గౌరవం. మీరందరూ నన్ను అపార్థం చేసుకుంటారని తెలుసు, కానీ వీటన్నిటికంటే బాధ్యత చాలా గొప్పదని తెలుసు. అందుకే భార్గవిని కాపాడాల్సి వచ్చింది. నేను చెప్పాను కదా రాజా, కృష్ణ గారి ఆలోచనలో ఏ తప్పు ఉండదు. తను ఏ పని చేసినా అందులో ఒక అర్థం ఉంటుంది. ఈ పరిస్థితిలో నన్ను ఎవరు అర్థం చేసుకునేలా లేరు. కనీసం ఇలా మాట్లాడే అవకాశం కూడా ఎవరెవరు. అల్లుడువైన కొడుకువైన నువ్వే కాబట్టి నా బాధను చెప్పుకోవాలని వచ్చాను. అర్థం చేసుకుంటే నన్ను మన్నించు, అపార్థం చేసుకుంటే ద్వేషించు.